ఒకే దేవుడు మూడు భారీ సినిమాలు. లార్డ్ మురుగన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాడు. ఎటు చూసినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఈ మూడు సినిమాల గురించే పెద్ద ఎత్తున సినిమా రంగంలో కూడా చర్చ సాగుతుంది. మన టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో గాడ్ ఆఫ్ వార్ అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క జీవిత చరిత్రని సినిమాగా తీస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. అఫీషియల్గా ఒక పోస్టర్తోని అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అండ్ ఈ యొక్క అనౌన్స్మెంట్ సందర్భంగా నాగవంశీ గారు చెప్పినటువంటి ఒక మాట తీవ్రంగా ఒక చర్చకి దారి తీసిందన్నమాట. అంటే మురుగన్ స్వామి నార్త్లో పుట్టాడు, ఇప్పుడు సౌత్లో పూజింపబడుతున్నాడు అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో ఇది తీవ్రంగా ఒక పెద్ద కాంట్రవర్సీగా మారిపోయింది. అంటే సౌత్లో ఉన్న వాళ్ళందరూ కూడా, సో ముఖ్యంగా తమిళనాడు వాళ్ళందరూ కూడా మీరు ఆ విధంగా ఎలా అనగలుగుతున్నారు, మా యొక్క ప్రాంతీయ భాష విభేదాలని కావచ్చు, లేకపోతే మా యొక్క అస్తిత్వాన్ని కావచ్చు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు సినిమాని తీస్తున్నారు కాబట్టి అందులో ఏమైనా మా యొక్క అస్తిత్వాన్ని దెబ్బపరిచే విధంగా కనిపించినప్పటికీ కూడా చిన్న మూలాలు కూడా మీరు దెబ్బతీసినట్టు అందులో ఏవైనా విజువల్స్ మాకు కనిపిస్తే ఖచ్చితంగా మేము మాత్రం ఊరుకునేది లేదు, అంతా కూడా తిరగబడతాము. అండ్ సినిమా ఎక్కడైతే ఒక థియేటర్లో కనిపిస్తుందో థియేటర్ మొత్తాన్ని కూడా మేము ధ్వంసం చేస్తాము అనే విధంగా పెద్ద ఎత్తున తమిళియన్స్ అందరూ కూడా దీని గురించి పెద్ద కాంట్రవర్సీ జరిగిందనమాట. సో ఆ తర్వాత తమిళ్లో ధనుష్ గారు, అదేవిధంగా వెట్రిమారన్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో మురుగన్ స్వామికి సంబంధించినటువంటి సినిమా అక్కడ కూడా రాబోతుంది. అండ్ ఈ సినిమాలో ఏంటంటే ధనుష్ గారు అండ్ ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కనిపించని విధంగా ఒక మంచి ఫిజిక్ని మెయింటైన్ చేసి తన బాడీ బిల్డింగ్ చేసి ఏనుగు పైన వస్తున్నటువంటి ఒక గ్లిమ్స్ కూడా రివీల్ చేశారనమాట. సో అది కూడా సేమ్ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి సినిమానే. అండ్ అక్కడ తన యొక్క ఆయుధం కూడా ధనుష్ గారి చేతిలో కనిపిస్తుంది. మరి సేమ్ ఇదే థీమ్ పైన అందరికీ తెలుసు శివకార్తికేయన్ గారు సెయోన్ అని చెప్పేసి ఆయన కూడా సినిమా తీస్తూ ఉన్నారు. ఈ సినిమాలో కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క సోల్ కనిపిస్తుంది, సోల్ పాత్ర ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ ఈ పోస్టర్లో కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఆయుధం కనిపిస్తుంది. మరి ఇక్కడ ఏంటి అసలు ఒకే సినిమా ఒకటే థీమ్ని ముగ్గురు ఇంత భారీ బడ్జెట్తో సినిమాలు ఎందుకు తీస్తున్నారు? అసలు ఇది ఒకరిపైన ఒకరు కోపంతో చేస్తున్నారా, అందరూ అనుకోకుండా తీస్తున్నారా, లేకపోతే అందరూ అనుకొని పోటాపోటీగా తీస్తున్నారా? ఈ విధంగా సవా లక్ష ఆన్సర్ లేని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. మరీ ముఖ్యంగా ఈ యొక్క పురాణాలు కావచ్చు, అదేవిధంగా పౌరాణిక పాత్రలు కావచ్చు, దేవుడి యొక్క జీవిత చరిత్రలు కావచ్చు, ఒకప్పుడు మన సౌత్ సైడ్ సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా ఎక్కువగా చేసేవాళ్ళు. ఇప్పటికి కూడా మనలాగా మన సౌత్ వాళ్ళు తీసినట్టుగా అంత పర్ఫెక్ట్గా దేవుడి యొక్క జీవిత చరిత్రలు ఎవ్వరు కూడా చేయలేరు. ఆ ముద్ర అనేది ఇంకా కూడా సౌత్ స్టేట్స్ అంటే సౌత్ సైడ్ ఉన్నటువంటి ఇండస్ట్రీ పైన ఉందన్నమాట. ఇప్పటికి కూడా ఒక మూలాలు మాత్రం మర్చిపోలేదు. ఇంకా కూడా రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ప్రతి ఒక్క దేవుడి యొక్క జీవిత చరిత్రలు కావచ్చు చాలా డైరెక్టర్లు తీస్తూనే ఉన్నారు. ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా కొత్తగా అందరూ కూడా ఆకట్టుకునే విధంగా తీయాలి, కొత్త కొత్త విషయాలు చూపించాలి అని చెప్పేసి ఆ దేవుడి యొక్క కంప్లీట్ చరిత్ర ఏంటి అని చెప్పేసి గ్రంథాలు చదువు మరి తెలుసుకొని వాళ్ళు సినిమాలు తీస్తూ ఉన్నారు. మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అదే అనమాట. రీసెంట్ టైంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా లార్డ్ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి పుస్తకం మాత్రం ఆయనతో పాటు తీసుకెళ్తూ ఉన్నారు. సో దాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఆయన కంప్లీట్గా స్వామి యొక్క చరిత్ర ఏంటి, ఎక్కడ కూడా చిన్న పొరపాటు కావద్దు అని చెప్పేసి పర్ఫెక్ట్గా రావడానికి ఆయన మాత్రం సహాయ శక్తిలో కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి ఇక్కడ శివకార్తికేయన్ గారు కావచ్చు, ధనుష్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా సేమ్ థీమ్ తీస్తున్నారు. మరి ప్రేక్షకులు దేనికి మొగ్గు చూపిస్తారు, ఎటువైపు ఎక్కువగా వాళ్ళ యొక్క ఆసక్తిని చూపిస్తారు అంటే ఖచ్చితంగా ఎవరు పర్ఫెక్ట్గా ఎవరు బాగా తీస్తే స్వామి యొక్క జీవిత చరిత్రని ఎవరు పర్ఫెక్ట్గా చూపిస్తే వాళ్ళ వైపు చూపిస్తారు. మరి కొంతమంది ఏంటంటే ఇప్పుడు స్టోరీ పైన డిపెండ్ కాకుండా తీసే విధానం కానీ ఆ ఒక జీవిత చరిత్రని డిపెండ్ కాకుండా ఖచ్చితంగా ఇప్పుడు తమిళ వాళ్ళు ఏంటంటే లేదు మా సినిమాలు మేము చూసుకుంటాము, వేరే వాళ్ళ సినిమాలు మేము అలో చేయము అనే విధంగా వాళ్ళు ప్రాంతీయ భేదాన్ని చూపిస్తారు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ సినిమాలు చూసుకుంటారు. కానీ మన వాళ్ళు ఆ విధంగా కాదు. తెలుగు వాళ్ళు ప్రతి ఒక్క సినిమాని కూడా సినిమాలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారు. మరి చూద్దాం మనం కూడా ఈ మూడు సినిమాల్లో ఎవరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క జీవిత చరిత్రని పర్ఫెక్ట్గా చూపిస్తారనేది సినిమాలు వచ్చిన తర్వాత మనం మరొకసారి మాట్లాడుకుందాం.